జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భార్యకిష్టం లేకుండా ఏ భర్త బలవంతంగా విడాకులు ఇవ్వకూడదని మీరు ఆ రోజు చెప్పారు. అందుకని మీ మామయ్య గారికి ఆ రోజు ఎదురు తిరిగాను. ఆ పాపానికి న్యాయస్థానంలో న్యాయదేవత సాక్షిగా నాకు అన్యాయం జరుగుతుంది. అయ్యో, నాకు తెలిసి ఇదే చివరి వాయిదా. ఆ గవర్నమెంట్ లాయరు నా కాపురాన్ని కూల్చేస్తారు, నాకు విడాకులు ఇప్పిస్తారు. నేను నా కూతురు ఏ విషమం మింగి చావడం తప్ప వేరే దారి లేదు. ఏడవకండమ్మా. ఇంత చిన్న విషయాలకి చనిపోవడం ఏంటండి? ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి. మీకు ఇష్టం లేకుండా మీ భర్తతో విడాకులు ఇప్పించలేరు. నువ్వే గెలుస్తావు. ఎలా గెలుస్తానమ్మా? మీ మామయ్య గారికి వ్యతిరేకంగా ఎవరూ వాదించరు, ఏ లాయరు రారు. ఆ దేవుడే దిగొచ్చినా నేను గెలవలేనని మీ మామయ్య గారే అన్నారు. ఇక నా తరపున ఎవరు వాదిస్తారు, ఎవరు గెలిపిస్తారు? ఇంకెవరు? మా దివ్య గారు వాదిస్తారు. మిమ్మల్ని గెలిపిస్తుంది. లాలో తను గోల్డ్ మెడలిస్ట్. కానీ మాట వినండి దివ్య గారు. ఏ గోల్డ్ బాబు? రోల్డ్ గోల్డా, గిల్ట్ గోల్డా? లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎదిరించి వాదించి గెలవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? పెద్ద పెద్ద లాయర్లే ఆయనకి దండం పెట్టి తప్పుకున్నారు. మీ ఆవిడ గారు లెక్క. డబ్బుందన్న అహంకారంతో నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? డబ్బుతో నువ్వు మా నాన్నను కొనొచ్చు, మిగతా లాయర్లను కూడా కొనొచ్చు, కానీ న్యాయదేవతను కొనలే. ఆ దేవతేరా నా భార్య. నిన్ను హర్ష గారు, మామూలుగా హర్ష వదలకూడదు. గారు, హర్ష గారు, నా మాట వినండి. అతనితో గొడవ పడి ప్రయోజనం లేదు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.